Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the one act play Box and Cox Part Second from Inter First Year English from Telangana State. నేను ఈరోజు మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బాక్స్ అండ్ కాక్స్ యొక్క పార్ట్ సెకండ్ చెప్పబోతున్నాను. సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్. ఇందులో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే క్యారెక్టర్స్ అంటే ఏంటి? పాత్రలు లేదా పాత్రధారులు అన్నట్టు. జాన్ బాక్స్, ఇందులోని పాత్రధారులు ఎవరంటే జాన్ బాక్స్. ఈ జాన్ బాక్స్ ఎవరు అని అంటే ఈయన ఒక ప్రింటర్, అంటే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేటువంటి ఒక ప్రింటర్ అన్నట్టు. నెక్స్ట్ జేమ్స్ కాక్స్, మరొక క్యారెక్టర్ ఏంటి? జేమ్స్ కాక్స్. ఈయన ఎవరంటే ఈయన ఒక హ్యాటర్, అంటే టోపీలు తయారు చేసే వ్యక్తి అన్నట్టు. అంటే ఈయన ఒక టోపీలు తయారయ్యేటువంటి ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు అన్నట్టు. మిస్సెస్ బౌన్సర్, మరి మిస్సెస్ బౌన్సర్ ఎవరు అంటే లాడ్జింగ్ హౌస్ కీపర్, అంటే ఒక లాడ్జింగ్ ఓనర్ అన్నట్టు. సో ఈమె ఏం చేస్తానంటే ఒకే రూమ్ను వీళ్ళిద్దరికి రూము కిరాయికిస్తానట్టు. కాస్ట్యూమ్స్ అంటే వాళ్ళు ధరించినటువంటి దుస్తులు అని అర్థం. బాక్స్ ఏం ధరించిండంటే స్మాల్ స్వాలో టెయిల్డ్ బ్లాక్ కోట్, అంటే చాలా చిన్నగా ఉన్నటువంటి ఒక బ్లాక్ కోట్ ధరించిండు. షార్ట్ బఫ్ వేస్ట్ కోట్, మరొక నడుం వరకు ఉండేటువంటి ఒక వేస్ట్ కోట్ ధరించిండు. దీనికి చేతులు ఉండే అన్నట్టు. లైట్ డ్రాప్ ట్రజర్స్, పొట్టిగా ఉండే, అంటే ఇక్కడ ట్రజర్స్ అంటే ఏంటి? ప్యాంట్ అన్నట్టు. అంటే షార్ట్ అంటే ఎట్లా ఉంటుంది ఆ ప్యాంట్? పొట్టిగా, తర్వాత నేరగా ఉండే ప్యాంట్ ధరించిండు. అంటే ఆ ప్యాంట్ ఎట్లా ఉంటుంది అంటే స్కిన్ టైట్ ప్యాంట్ లాగా టైట్గా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, అట్లాంటిది ధరించిండు. టర్న్ అప్ ఎట్ బాటమ్. బ్లాక్ సాక్స్, ఆయన ధరించినటువంటి సాక్స్ ఎట్లా ఉన్నాయి అంటే బ్లాక్. జనరల్గా సాక్స్ వేసుకొని షూ వేసుకుంటాం కదా, సో ఈ సాక్స్ ఎట్లాంటివి అంటే బ్లాక్ సాక్స్ ధరించిండు. వైట్ క్యాన్వాస్ షూస్ విత్ బ్లాక్ టిప్స్, అంటే బ్లాక్ టిప్స్ ఉన్నటువంటి క్యాన్వాస్ షూ ధరించండు. క్యాన్వాస్ అంటే ఏంటి అంటే వర్షానికి తడినటువంటి ఒక రకమైనటువంటి క్లాత్తో తయారైనటువంటి షూస్ను ధరించండు. వైట్ కాలర్, అతని కాలర్ అంటే ఏంటి? షర్ట్ పైన ఉండేటువంటి గల్లా అంటాం, సో అది తెల్లని కాలర్ ఉంది. షెబ్బీ బ్లాక్ హ్యాట్, ఆయన యొక్క టోపీ ఎలా ఉందంటే బ్లాక్ టోపీ ధరించడం అని అర్థం. కాక్స్. నెక్స్ట్ కాక్స్ గురించి. బ్రౌన్ కోట్, ఈయన ధరించిన కోట్ ఎట్లా అంటే గోధుమ వర్ణంలో ఉంది అన్నట్టు, గోధుమ రంగులో ఉంది. లాంగ్ వైట్ వేస్ట్ కోట్, పొడుగ్గా ఉండేటువంటి ఒక వేస్ట్ కోట్ ధరించండు. డార్క్ ప్లేట్ ట్రజర్స్, ఈయన డార్క్ కలర్లో ఉన్నటువంటి ఒక ప్యాంట్ ధరించండు. బ్లాక్ షూస్, ఇతని షూస్ కలర్ బ్లాక్. వైట్ హ్యాట్, ఇతడు తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక క్యాప్ ధరించాడు. హ్యాట్ అంటే టోపీ అన్నట్టు. బ్లాక్ సాక్స్, ఈయన మాత్రం బ్లాక్ సాక్స్ ధరించాడు. మిస్సెస్ బౌన్సర్, ఈమె ఎట్లాంటి కాస్ట్యూమ్స్ ధరించిందంటే కలర్డ్ కాటన్ డ్రెస్, అంటే కలర్లో ఉన్నటువంటి కాటన్ డ్రెస్ ధరించింది. అంతేకాకుండా యాప్రాన్ ధరించింది. యాప్రాన్ అంటే ఏంటి అంటే షర్ట్ పైన ధరించే ఓవర్ కోట్ అన్నట్టు. అంటే జనరల్గా కిచెన్లో కుకింగ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేసేవాళ్ళు కావచ్చు, షర్ట్ పైన ధరిస్తూ ఉంటారు. దాన్ని ఓవర్ కోట్ అంటాం, యాప్రాన్ అంటే. నెక్స్ట్ సీన్. ఏ రూమ్ ఫేర్లీ వెల్ ఫర్నిష్డ్, అంటే ఒక రూమ్ ఎట్లా ఉంది అంటే చాలా చక్కగా సర్ది ఉంది. అంటే ఇక్కడ వన్ యాక్ట్ ప్లే స్టార్ట్ అవుతుంది. అందులో స్టార్టింగ్లో మనకు ఫస్ట్ ఏ సీన్ కనబడుతుంది అంటే ఏ దృశ్యం కనిపిస్తుంది అంటే ఏ రూమ్ ఫెయిర్లీ వెల్ ఫర్నిష్డ్, అంటే ఒక రూము చాలా చక్కగా నీట్గా సర్ది ఉంటుంది. ఇన్ ద సెంటర్, ఆ రూమ్కి మధ్యలో అండ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ బెడ్ విత్ కర్టెన్స్ అరౌండ్ ఇట్ క్లోజ్డ్, అంటే ఆ రూముకు మధ్యలో ఒక పాత కాలానికి చెందిన బెడ్ ఉందట. ఆ బెడ్ చుట్టూ ఏమున్నాయంటే కర్టెన్స్, పరదాలు ఉన్నాయి. అంటే పరదాలతోని దాన్ని బెడ్ను క్లోజ్ చేయడం జరిగింది అని అర్థం. నెక్స్ట్
ఎట్ లెఫ్ట్ సెంటర్ ఎ డోర్ అంటే సెంటర్‌కి అంటే ఇప్పుడు ఆ రూమ్‌కు మధ్య నుండి ఎడమ వైపు వెళ్ళినట్లయితే ఒక డోర్ ఉందట. ఎ డోర్ లీడింగ్ టు ది ప్యాసేజ్ అంటే అక్కడి నుంచి బయటికెళ్ళొచ్చు. ఎట్ లెఫ్ట్ అలాగే ఆ రూమ్‌కు సెంటర్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే అనదర్ డోర్ మరొక డోర్ ఉందట. లీడింగ్ టు ఎ స్టోర్ కబోర్డ్ అక్కడి నుండి నేరుగా కబోర్డ్ దగ్గరికెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఏ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ ఉంది. చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అంటే ఏంటి అంటే చెక్కతో తయారైనటువంటి ఒక బీరువా. ఎట్ బ్యాక్ రూమ్‌కు వెనకాల రైట్ సెంటర్ వెనకాల రైట్ సైడ్ సెంటర్‌కు రైట్ సైడ్‌లో విండో ఉంది. ఎట్ బ్యాక్ రైట్ సెంటర్ ఎ విండో అంటే ఏంటి? అక్కడ సెంటర్‌కు రూమ్ వెనకాల సెంటర్ నుండి చూస్తే రూమ్ వెనకాల రైట్ సైడ్‌లో ఏముందట? విండో ఉంది అన్నట్టు. రూమ్‌కు బ్యాక్ సైడ్ వెనకాల రైట్ సైడ్ ఏముంది? ఒక విండో ఉంది అని అర్థం. అంటే కిటికీ ఉంది అన్నట్టు. సో, రూమ్ వెనకాల రైట్ సైడ్‌లో ఒక కిటికీ ఉంది అని అర్థం. ఎట్ రైట్ అలాగే రైట్ సైడ్‌లో రూమ్‌కు సెంటర్ నుండి రైట్ సైడ్‌లో అనదర్ డోర్ మరొక డోర్ ఉంది. లీడింగ్ టు అనదర్ స్టోర్ కబోర్డ్ అక్కడి నుంచెల్లి కబోర్డ్ దగ్గరికెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఏ ఫైర్ ప్లేస్ విత్ మ్యాంటల్ పీస్ అంటే ఒక కుంపటి ఉంది. కుంపటి పైన షెల్ఫ్ ఉంది. ఏ టేబుల్ అండ్ చైర్స్ ఇంకా రూమ్‌లో ఏమున్నాయంటే ఏ టేబుల్ ఒక చైర్ ఉంది. ఏ టేబుల్ అంటే ఒక బల్ల ఉంది. అండ్ చైర్స్ అంటే కొన్ని కుర్చీలు ఉన్నాయని అర్థం. ఏ ఫ్యూ కామన్ ఆర్నమెంట్స్ మరికొన్ని కామన్‌గా ఉండేటువంటి ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలున్నాయి. కాక్స్ డ్రెస్ చేసుకున్నాడు. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ హిస్ కోట్ మినహాయించి అంటే అతను డ్రెస్ ధరించిండు. ఈజ్ లుకింగ్ ఎట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ స్మాల్ లుకింగ్ గ్లాస్ తన యొక్క ఫేస్‌ని లుకింగ్ గ్లాస్‌లో చూసుకుంటున్నాడు. విచ్ హీ హోల్డ్స్ ఇన్ హిస్ హ్యాండ్ అంటే తాను ఏదైతే లుకింగ్ గ్లాస్‌ను పట్టుకున్నాడో తన చేతిలో లుకింగ్ గ్లాస్‌ను పట్టుకొని తన యొక్క ఫేస్‌ను అందులో చూసుకుంటున్నాడు. అంటే ఇక్కడ లుకింగ్ గ్లాస్ అంటే ఏంటి? మిర్రర్. ఏ స్మాల్ లుకింగ్ గ్లాస్ అంటే ఒక చిన్న మిర్రర్ అన్నట్టు. సో, చిన్న మిర్రర్‌ని తన చేతిలో పట్టుకొని తన యొక్క ఫేస్‌ని చూసుకుంటున్నాడు. కాక్స్. సో, ఇక కాక్స్ అద్దంలో తన యొక్క ఫేస్‌ని చూసుకుంటూ అనుకుంటున్నాడు. ఐ హ్యావ్ ఐ హ్యావ్ హాఫ్ ఏ మైండ్ టు రిజిస్టర్ అన్ ఓత్ దట్ ఐ విల్ నెవర్ హ్యావ్ మై హెయిర్ కట్ అగెయిన్. అంటే తన మనసులో ఏం చేసిండట? ఓత్ ప్రమాణం చేసుకున్నాడట. ఒక 50% ఇక్కడ హాఫ్ అంటున్నాడు. అంటే ఒక 50% ఏమని ప్రమాణం చేసుకున్నాడంటే ఐ విల్ నెవర్ హ్యావ్ మై హెయిర్ కట్ అగెయిన్. ఇక మళ్ళీ ఎప్పుడు కూడా నేను హెయిర్ కట్ చేయించుకోవద్దు అని ప్రమాణం చేసుకున్నాడట. తన మైండ్‌లో ఒక 50% ప్రమాణం చేసుకున్నాడట. ఏంటి అంటే మళ్ళీ ఎప్పుడు కూడా తన యొక్క హెయిర్‌ని కటింగ్ చేయించొద్దు అని. ఎందుకు అట్లాంటి నిర్ణయం తీసుకున్నా అంటే హిస్ హెయిర్ ఈజ్ వెరీ షార్ట్. తన యొక్క హెయిర్ చాలా చిన్నదిగా ఉంది. అంటే ఇక్కడ హెయిర్ డ్రెస్సర్ అంటే బార్బర్ ఏం చేసిండు? తన యొక్క హెయిర్‌ని చాలా చిన్నగా కట్ చేసిండు కదా! సో, చిన్నగా కట్ చేస్తే మనకు ఫేస్ అంతా అట్రాక్టివ్‌గా కనిపించదు కాబట్టి అప్పుడు ఆయన అట్లాంటి సిట్యుయేషన్‌లో నిర్ణయం తీసుకున్నాడట. ఐ లుక్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ జస్ట్ బీన్ క్రాప్డ్ ఫర్ ద ఆర్మీ. నా యొక్క క్రాప్ అంటే తన యొక్క హెయిర్ స్టైల్ ఏదైతుందో అది ఎలా కట్ చేయబడి ఉంది అంటే ఆర్మీ కోసం ఆర్మీలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యేటువంటి సోల్జర్ ఏ రకంగా అయితే కటింగ్ చేసుకుంటాడో అతనికి కటింగ్ చేసినట్టుగా ఇతని కటింగ్ చేయబడి ఉంది అని అంటున్నాడు. అంటే నేను ఆర్మీలో సోల్జర్‌గా సెలెక్ట్ అయితే అందులో జాయిన్ కావడానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే కట్ చేసుకుంటానో అట్లా ఆ రకంగా కట్ చేసిర్రు అని కంపేర్ చేస్తా ఉన్నాడు. అండ్ ఐ వాజ్ పర్టిక్యులర్లీ ఎంఫటిక్ ఇన్ మై ఇన్‌స్ట్రక్షన్స్ టు ద హెయిర్ డ్రెస్సర్. అయితే హెయిర్ డ్రెస్సర్ అంటే ఎవరు? బార్బర్. ఇక్కడ హెయిర్ డ్రెస్సర్ అట అతను హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిండట. ఎంఫటిక్ అంటే మరీ నొక్కి చెప్పిండట. ఏమని? ఇలా కట్ చేయొద్దు, ఇలా చెయ్యి అని చెప్పినా కూడా మరి చెప్పినట్టుగా చేయలేదు అన్నట్టు. ఓన్లీ టు కట్ ద ఎండ్స్ ఆఫ్. నేనేమని చెప్పినానంటే బాగా పొడుగ్గా విరిగినటువంటి ఎండ్స్ అంటే చివరలు మాత్రమే
చివరను మాత్రమే కట్ చేయమని చెప్పాను. ఈ మస్ట్ హ్యావ్ థాట్ ఐ మీట్ ద అదర్ ఎండ్స్, కానీ అతడు ఏమని భావించినట్టే ఇక వేరే ఎండ్స్ అనుకొని టోటల్గా చుట్టూరుగా రౌండ్గా కట్ చేసి చిన్న చేసిండు అని అర్థం. నెవర్ మైండ్, తనలో తానే అనుకుంటున్నాడు ఓదార్చుకుంటూ, నెవర్ మైండ్ బాధపడకు అని తన మనసుకు చెప్పుకుంటున్నాడు. ఐ షార్ట్ మీట్ ఎనీబడి వర్త్ ట్రబులింగ్ అబౌట్ సో ఎర్లీ, ఇంత త్వరగా అంటే సో ఎర్లీ అంటే త్వరలో అయితే నేను ఎవరిని కూడా కలవలేను కదా. అంటే జనరల్గా బయటికి వెళ్ళినప్పుడే హెయిర్ చిన్నగా ఉంటే జనరల్గా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది కదా, కాబట్టి ఇంత త్వరగా నేనైతే ఎవరిని పెద్దగా కలిసే పరిస్థితి లేదు అన్నట్టు. 8 o'clock, టైం ఎంత అవుతుంది? ఉదయం 8 o'clock అవుతుంది. ఐ డిక్లేర్ ఐ హ్యావెంట్ ఏ మూమెంట్ టు లూజ్, అంటే నేను ఒక్క క్షణం కూడా ఇంకా వేస్ట్ చేయదలుచుకోలేదు అని నిర్ణయించుకున్నాట. ఫేట్ హ్యాస్ ప్లేస్డ్ మీ విత్ ద మోస్ట్ పంక్చువల్ అండ్ పర్టిక్యులర్ ఆఫ్ హ్యాటర్స్, అంటే ఫేట్ అంటే తలరాత, నా తలరాత ఇట్లా ఉంది అన్నట్టు. అంటే ఇక్కడ హ్యాటర్స్ అంటే ఎవరు? టోపీలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పంక్చువల్, టైం అనేటువంటిది ఫాలో కావాలి, టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి పర్టిక్యులర్ ఆఫ్ హ్యాటర్స్ అన్నాడు. అంటే ఈ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి హ్యాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పంక్చువల్ టైం మెయింటైన్ చేయనట. కాబట్టి నేను కూడా ఇక వెళ్ళే టైం అయింది అన్నట్టు. అండ్ ఐ మస్ట్ ఫుల్ఫిల్ మై డెస్టినీ, అంటే నా యొక్క డెస్టినీ అంటే నా యొక్క డ్యూటీని నేను ఫుల్ఫిల్ చేయాలన్నట్టు. అప్పుడే నాక్ ఎట్ డోర్, ఎవరు ఒకరు బయట నుండి డోర్ను తడుతున్నారట, డోర్ కొడుతూ ఉన్నారు అన్నట్టు. ఓపెన్ లాక్స్ హూవేర్ నాక్స్, అంటే ఎవరైతే బయట నుండి డోర్ను కొడుతూ ఉన్నారో వాళ్ళు లాక్ ఓపెన్ చేసి లోపల రండి అని చెప్పేసి ఈయన లోపల నుండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఇది దానికి ఆటోమేటిక్ బటన్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ని ప్రెస్ చేసి కిందికి అనగానే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా లాక్ అవుతుంటుంది అన్నట్టు. కాబట్టి లాక్ ఓపెన్ చేసి లోపలికి రండి అని చెప్పేసి కాక్స్ అన్నాడు. ఎంటర్ మిస్సెస్ బౌన్సర్, అప్పుడు లోపలికి ఎవరు వచ్చారు అంటే మిస్సెస్ బౌన్సర్ వచ్చింది. అంటే ఈమె ఎవరు అంటే ఆ రూమ్ ఓనర్. మిస్సెస్ బి, బి అంటే ఏంటి? బౌన్సర్. ఇక్కడ లేడీ, ఆమె అంటుంది గుడ్ మార్నింగ్ మిస్టర్ కాక్స్, శుభోదయం మిస్టర్ కాక్స్ అని ఆమె గ్రీటింగ్ చెప్తా ఉంది. ఐ హోప్ యూ స్లెప్ట్ కంఫర్టబుల్లీ మిస్టర్ కాక్స్. మిస్టర్ కాక్స్, బహుశా మీరు సౌకర్యంగా నిద్రపోయి ఉంటారని అనుకుంటా అని మిస్సెస్ బి అన్నది. కాక్స్ అంటున్నాడు, ఐ కాంట్ సే ఐ డిడ్ మిస్సెస్ బి, నేను కంఫర్టబుల్గా నిద్రపోయినా అనే విషయాన్ని చెప్పలేకపోతున్నాను. ఐ షుడ్ ఫీల్ అబ్లైజ్ టు యూ ఇఫ్ యూ కుడ్ అకామిడేట్ మీ విత్ ఏ మోర్ ప్రొట్యూబరెంట్ బోల్స్టర్ మిస్సెస్ బి. అంటే ఈయన ఏం చెప్తున్నానంటే మిస్సెస్ బి, మీరు కనుక నాకు మంచిగా సౌకర్యంగా ఉండేటువంటి ఒక బోల్స్టర్ అంటే పిల్లో, బోల్స్టర్ అంటే ఏంటి? పిల్లో అన్నట్టు. అంటే ఒక మంచి దిండుని సమకూర్చి ఉంటే, ఒక మెత్తను సమకూర్చి ఉంటే నేను మీ పట్ల బాధ్యతగా ఉండేవాడిని అన్నట్టు. అంటే మీరు ఇచ్చినటువంటి ఆ పిల్లో నాకు కంఫర్టబుల్గా లేదు అన్నట్టు. బోల్స్టర్ అంటే ఏంటి? తల కింద పెట్టుకునేటువంటి దిండు అని అర్థం. జనరల్గా మనం నిద్రించేటప్పుడు తల కింద పిల్లో పెట్టుకుంటాం కదా, పిల్లో అన్న బాల్స్టర్ అన్న దిండు అని అర్థం. ద వన్ ఐ హ్యావ్ గాట్ నౌ సీమ్స్ టు మీ టు హ్యావ్ అబౌట్ ఏ హ్యాండ్ఫుల్ అండ్ ఏ హాఫ్ ఆఫ్ ఫెదర్స్ ఎట్ ఈచ్ అండ్ నథింగ్ వాట్ ఎవర్ ఇన్ ద మిడిల్. మరి ఏదైతే మీరు నాకు ఇచ్చారో, ద వన్ ఐ హ్యావ్ గాట్ అంటే మీరు ఏదైతే నాకు బాల్స్టర్ అంటే దిండు ఇచ్చారో, అంటే ఆ దిండు ఎట్లా ఉంది అని అంటే చెప్తా ఉన్నాడు దాని గురించి. ఏ హ్యాండ్ఫుల్ అండ్ హాఫ్ ఆఫ్ ఫిదర్స్, అంటే దాంట్లో ఫిదర్స్ అంటే ఈకలు ఉన్నాయట. ఏమున్నాయి అంటే ఏ హ్యాండ్ఫుల్ అండ్ ఏ హాఫ్ ఆఫ్ ఫిదర్స్, సో అందులో ఈకలు ఉన్నాయి. ఎట్ ఈచ్ ఎండ్, అవన్నీ కూడా బయటకు వచ్చినాయట. అంటే ఆ దిండులో ఉన్నటువంటి ఈకలన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత అండ్ నథింగ్ వాట్ ఎవర్ ఇన్ ద మిడిల్, మధ్యలో ఏం లేదు. అంటే ఆ దిండులో మధ్యలో ఏం లేదు, చివరికి ఈకలన్నీ బయటకు వచ్చినాయి. సో అది నాకు సౌకర్యవంతంగా లేదు అని చెప్పేసి కాక్స్ అంటున్నాడు. మిస్సెస్ బి, ఎనీథింగ్ టు అకామిడేట్ యూ మిస్టర్ కాక్స్, ఇంకా మీకు ఏదైనా సమకూర్చమంటారా? కాక్స్, థ్యాంక్ యూ,
ఇప్పటిదాకా సమకూర్చింది చాలు, ధన్యవాదాలు అన్నాడు. దెన్ పర్హాప్స్ యూ విల్ బి గుడ్ ఎనఫ్ టు హోల్డ్ దిస్ క్లాస్ వైల్ ఐ ఫినిష్ మై టాయిలెట్. బహుశా నేను నా యొక్క టాయిలెట్ని పూర్తి చేసేంత వరకు మీరు ఈ గ్లాస్ పట్టుకునేంత మంచివారు అనుకుంటాను అని అన్నాడు. అంటే ఇది అర్థం ఏంటంటే, ఇక్కడ టాయిలెట్ అంటే అర్థం ఏంటంటే దుస్తులు ధరించడం అని అర్థం, అంతేగాని ఇక వేరే అర్థం చేసుకోవద్దు. సో ఐ ఫినిష్ మై టాయిలెట్ అంటే నేను దుస్తులు ధరించేంత వరకు, దుస్తులు ధరించడం పూర్తి చేసేంత వరకు కూడా మీరు ఈ గ్లాస్ అంటే మిర్రర్ని పట్టుకుంటే బాగుండు అన్నట్టు దాని అర్థం. అంటే ఇక్కడ ఆమె మిర్రర్ పట్టుకుంటే తాను డ్రెస్ ధరిస్తూ ప్రాపర్గా డ్రెస్ వేసుకున్నాడు లేదా చెక్ చేసుకోవడానికి అని అర్థం. నెక్స్ట్ మిస్సెస్ బి సర్టన్లీ ఖచ్చితంగా అన్నది. హోల్డింగ్ గ్లాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాక్స్ అంటే కాక్స్ ముందు ఆమె హోల్డింగ్ గ్లాస్ అంటే గ్లాస్ పట్టుకుంది అన్నట్టు. ఇక్కడ గ్లాస్ అంటే ఏంటి? మిర్రర్ అన్నట్టు. గ్లాస్ అన్నా లుకింగ్ గ్లాస్ అన్నా మిర్రర్ అన్నా ఒకటే. కాబట్టి అతడు పట్టుకోమన్నది గ్లాస్ అంటే అర్థం ఏంటి? మిర్రర్ అని అర్థం. హూ టైస్ ఆన్ హిస్ టై మరి అప్పుడు ఆమె మిర్రర్ పట్టుకున్నప్పుడు ఇతడు ఏం ధరిస్తున్నాడంటే టై ధరిస్తా ఉన్నాడు. జనరల్గా మనం టై ధరించేటప్పుడు ఖచ్చితంగా మిర్రర్లో చూస్తాం అది ప్రాపర్గా ఉందా లేదా అని. వై ఐ టు డిక్లేర్ యూ హ్యావ్ హ్యాడ్ యువర్ హెయిర్ కట్. ఇప్పుడు మిస్సెస్ బి అంటుంది, నువ్వెందుకు హెయిర్ కట్ వేయించుకున్నావు అని అడిగింది. ఎందుకంటే అతని హెయిర్ స్టైల్ చిన్నదిగా ఉంది, ఆర్మీకి వెళ్ళే ఒక సోల్జర్లా చిన్న ఉంది కాబట్టి ఏమంటుందామె, వై ఐ టు డిక్లేర్ యూ హ్యావ్ హ్యాడ్ యువర్ హెయిర్ కట్. నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేసుకున్నావు అని ఆమె అంటుంది మిస్సెస్ బి. కాక్స్ కట్ అంటే ఎందుకు కట్ చేసుకున్నానంటే కటింగా అని అంటున్నాడు. కట్ అంటే కటింగ్ చేసుకోవడం గురించా. ఇట్ స్ట్రైక్స్ మీ ఐ హ్యాడ్ ఇట్ మౌడ్ అంటే అది నాకు తగిలింది, నేను కట్ చేసిన. అంటే వెంట్రుకలు బాగా పొడుగ్గా విరిగినప్పుడు మన ఇయర్స్ చెవులకు కానీ కళ్ళకు కానీ తగులుతూ ఉంటాయి గాలి వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే మనకు అనీజీగా ఉంటుంది. కాబట్టి ఇట్ స్ట్రైక్స్ మీ అంటే ఇక్కడ ఇట్ అంటే ఏంటి? హెయిర్ అన్నట్టు. హెయిర్ అనేది నాకు తగిలింది అంటే హెయిర్ అంటే ఇక్కడ వెంట్రుకలు చెవులకు కావచ్చు కళ్ళకు కావచ్చు తగిలింది, తద్వారా నేను పొడుగ్గా విరిగిందని భావించి కట్ చేసుకున్నాను అన్నట్టు. ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు మెన్షన్ ఇట్ అంటే మీరు దాని గురించి సూచించడం నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు, చాలా దయగా ఉంది అని అర్థం. సో ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు మెన్షన్ ఇట్ అంటే మీరు ఆ విషయాన్ని గురించి ప్రస్తావించడం నాకు చాలా దయగా ఉంది అన్నట్టు. బట్ ఐ ఆమ్ సఫిషియెంట్లీ కాన్షియస్ ఆఫ్ ది అబ్సర్డిటీ ఆఫ్ మై పర్సనల్ అపియరెన్స్ ఆల్రెడీ. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే కాక్స్, కానీ నా వ్యక్తిగత ప్రదర్శన యొక్క అసంబద్ధత గురించి నాకు ఇప్పటికే తగినంత అవగాహన ఉంది అంటున్నాడు. అంటే నా యొక్క పర్సనల్ కేర్ గురించి, వ్యక్తిగత ప్రదర్శన గురించి నాకు ఒక మంచి అవగాహన అయితే ఉంది, మీకెందుకులే అన్నట్టుగా. పుట్స్ ఆన్ ఇస్ కోట్ అప్పుడు కోట్ ధరిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో అంటూనే. నవ్ ఫర్ మై హ్యాట్ ఇక మళ్ళీ హ్యాట్ గురించి చెప్తున్నాడు. హ్యాట్ అన్నా క్యాప్ అన్నా ఒకటే, బట్ హ్యాట్ అంటే ఏంటిదంటే రౌండ్ షేప్లో ఉంటుంది, క్యాప్ అంటే వన్ సైడ్ ఉంటుంది. పుట్స్ ఆన్ ఇస్ హ్యాట్ అంటే టోపీని ధరిస్తూ విచ్ కమ్స్ ఓవర్ ఇస్ ఐస్ తన కళ్ళ వరకు ధరించినట. టోపీని కళ్ళ వరకు దగ్గర దాకా ధరించినట. దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యావింగ్ వన్స్ హెయిర్ కట్. మరి అట్లా కంటి దగ్గరికి అట్లా ప్రెస్ చేసి ఆ టోపీని ఎందుకు ధరించిండు అంటే అది హెయిర్ కటింగ్ చేసుకున్నటువంటి ఎఫెక్ట్ అన్నట్టు. బాగా హెయిర్ కట్ చేసినప్పుడు చిన్నగా ఉంటాయి కటింగ్, అప్పుడు ఏమనిపిస్తుంది, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్షరింగ్ అంటే అది గుండు తీసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి క్యాప్ ధరిస్తూ ఉంటారు. కాబట్టి అతడు క్యాప్ ధరించిండు అంటే దానికి కారణం ఏంటి? దట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యావింగ్ వన్స్ హెయిర్ కట్ అంటే హెయిర్ కటింగ్ చేసుకోవడం వల్లనే తాను ఆ టోపీ ధరించుడు అని అర్థం. దిస్ హ్యాట్ ఫిట్టెడ్ మీ క్వైట్ టైట్ బిఫోర్. ఈ హ్యాట్ అంటే ఏంటి? ఈ టోపీ ఇంతకుముందు కంటే చాలా టైట్గా ఉంది అంటున్నాడు. దిస్ హ్యాట్ ఫిట్టెడ్ మీ క్వైట్ టైట్ బిఫోర్, ఇంతకంటే ముందు ఉన్నదానికంటే ఇప్పుడు మంచి టైట్గా ఉంది అంటున్నాడు.
లక్కీలీ ఐ హ్యావ్ గాట్ 2 ఆర్ 3. నాకు అదృష్టవశాత్తు నాకు 2 లేదా 3 హ్యాట్స్ టోపీలు ఉన్నాయని అర్థం. సో ఇక్కడ ఏమన్నాడు, లక్కీలీ ఐ హ్యావ్ గాట్ 2 ఆర్ 3 మోర్ అంటే ఏంటి, అదృష్టవశాత్తు నాకు 2 లేదా 3 టోపీలు ఉన్నాయని అర్థం. గోస్ ఇన్ ఇట్ డోర్ ఆన్ లెఫ్ట్ అంటే డోర్ నుండి లెఫ్ట్ వైపు వెళ్ళిండు, అంటే ఎడం వైపు వెళ్ళిండు. అండ్ కమ్స్ బ్యాక్ అగైన్ విత్ 3 హ్యాట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అంటే వివిధ ఆకారాలు ఉన్నటువంటి 3 టోపీలను తీసుకొని వచ్చిండు. అండ్ పుట్స్ దెమ్ ఆన్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఆల్ విచ్ ఆర్ టూ బిగ్ ఫర్ హిమ్ అంటే ఆ 3 టోపీలలో ఒక్కొక్క టోపీని తల మీద ధరించి చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క టోపీ ఒక్కో రకంగా కంఫర్టబుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నట, పుట్స్ దెమ్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఆల్ ఆఫ్ విచ్ ఆర్ టూ బిగ్ ఫర్ హిమ్ అంటే అవన్నీ కూడా అతనికి పెద్ద సైజులో కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ప్లెజెంట్ అంటే ఆహా ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏమంటున్నాడు, ఇది నాకు ప్లెజెంట్ అంటే చాలా హ్యాపీగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది అని అర్థం అన్నట్టు. నెవర్ మైండ్ తాను తానే అనుకుంటున్నాడు, బాధపడకు అని. అంటే ఎందుకు అంటే అతడు వెంట్రుకలు చిన్నగా ఉన్నాయని చెప్పేసి క్యాప్ ధరిస్తూ ఉన్నాడు కదా. సరే ఆ టోపీలలో ఒకటి అతనికి సూటబుల్గా ఉంది కాబట్టి పర్లేదు ఇది బాగుంది అన్నట్టు. దిస్ వన్ అపియర్స్ టు మీ టువబుల్ అబౌట్ రేదర్ లెస్ దెన్ దట్ అదర్స్ అంటే ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది పర్వాలేదు అన్నట్టు, ఇది నాకు ఇతర టోపీల కంటే తక్కువగా కలుతున్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ ఏమన్నాడు, దిస్ వన్ అపియర్స్ టు మీ టు వాబుల్ అబౌట్ రేదర్ లెస్ దెన్ దట్ ద అదర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది ఇతర టోపీల కంటే చాలా తక్కువగా చలించినట్టుగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మిగతా వాటి కంటే ఈ టోపీ స్టిఫ్గా ఉంది అని అర్థం. పుట్స్ ఆన్ హ్యాట్ దాన్ని ఆ స్టిఫ్గా ఉన్నదాన్ని ధరించండు. అండ్ నౌ ఐఎమ్ ఆఫ్ బై ద బై దిస్ ఇస్ బౌన్సర్ అంటే ఇక్కడ నేను ఇక బయలుదేరుతున్నాను అని అర్థం. అండ్ నౌ ఐఎమ్ ఆఫ్ అంటే ఏంటి, ఇక నేను బయలుదేరుతున్నా అని అన్నాడు. ఎవరితో అన్నాడంటే అక్కడ మిస్సెస్ బి ఉంది కదా, ఆమెతోని ఐఎమ్ ఆఫ్ అంటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అని మళ్ళీ చెప్తున్నాడు బై ద బై అన్నట్టుగా, మిస్సెస్ బౌన్సర్ ఐ షుడ్ లైక్ టు కాల్ యువర్ అటెన్షన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ హ్యాస్ బీన్ ఎవిడెంట్ టు మీ ఫర్ సమ్ టైమ్ పాస్ట్ అండ్ దట్ ఈస్ దట్ మై కోర్స్ గో రిమార్కబుల్లీ ఫాస్ట్ అంటే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండు ఆయన అంటే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు మిస్సెస్ బీతో అని. ఏమని చెప్తా ఉన్నా అంటే శ్రీమతి బౌన్సర్ గత కొంతకాలంగా నాకు స్పష్టంగా కనిపిస్తున్న ఒక వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు మై కోల్స్ అంటే నా బొగ్గు చాలా వేగంగా ఖర్చు అవుతుంది, అంటే తొందరగా అయిపోతుంది ఎందుకు అన్నట్టుగా అడుగుతూ ఉన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరు నా బొగ్గును వాడుతున్నారు అని చెప్పేసి. అంటే ఆ కాలంలో బొగ్గును ఏం చేసేవాళ్ళంటే ఫైర్ ప్లేస్లో యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి నా యొక్క బొగ్గు అనేది త్వరగా ఖర్చు అవుతుంది, తొందరగా అయిపోతుంది అని ఆ విషయాన్ని చెప్పిండు. లార్ మిస్టర్ కాక్స్ లార్ అంటే లార్డ్, లార్ అంటే లార్డ్. అయ్యా మిస్టర్ కాక్స్ ఇట్స్ నాట్ ద కేస్ ఓన్లీ విత్ ద కోర్స్ అంటే ఇంకా కాక్స్ ఏమన్నాడు, కేవలం అది బొగ్గు విషయంలోనే కాదు మిస్సెస్ బౌన్సర్, బట్ ఐ హ్యావ్ లేట్లీ అబ్జర్వ్డ్ నేను చాలా ఆలస్యంగా ఒక విషయాన్ని గమనించాను, ఏ గ్రాడ్యువల్ అండ్ స్టడీ ఇన్క్రీజ్ ఆఫ్ ఎవాపరేషన్ అమాంగ్ మై క్యాండిల్స్ ఇంకా నా యొక్క క్యాండిల్స్ కూడా త్వరగా కాలిపోతూ ఉన్నాయి. అంటే నా క్యాండిల్స్ని ఎవరో ఉపయోగిస్తున్నారో అని అర్థం. వుడ్ అంటే అతని ఇంట్లో ఉన్నటువంటి కలప, అంటే ఆ కాలంలో సిలిండర్ లేదు కాబట్టి వుడ్ అంటే కలపను ఉపయోగించి వంట చేసుకుంటారు కదా, సో కలప. అలాగే షుగర్ పంచదార అండ్ మ్యాచెస్ అంటే ఇంకా మ్యాచెస్ కూడా తొందరగా అయిపోతున్నాయి, అంటే అగ్గిపుల్లలు అని అర్థం.
మిస్సెస్ బి, లార్ మిస్టర్ కాక్స్. లార్ అంటే లార్డ్. అయ్యా మిస్టర్ కాక్స్, యూ ష్యూర్లీ డోంట్ సస్పెక్ట్ మీ. మీరు నన్నైతే అనుమానిస్తలేరు కదా, నేనేం యూజ్ చేస్తలేను మీ ఇవి అన్నట్టుగా. సో డోంట్ యూ సస్పెక్ట్ మీ, మీరు నన్నైతే అనుమానిస్తలేరు కదా అని చెప్పేసి ఎవరన్నారు? మిస్సెస్ బి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. I want to explain this in next part.